విప్రుని భార్యకేమో పరాణం మీద ప్రీతి, ఎక్కడికైనా వెళ్ళి తినాలనేటువంటిది ఆమెకి కోరిక. అలాంటి కోరిక ఉన్న ఆవిడ వెళ్ళినప్పుడేమో ఆ రోజు కుక్కలు పందులు వచ్చి తన కళ్ళ ముందు తింటడం చూస్తుంటే లేచి వెళ్ళిపోయింది. అంటే ఇది ఆమె విషయంలో ఇది ఒక తప్పు. అలాగే ఈ విప్రుడు ఆచారవంతుడు, పరాన్నము భుజించను అనే నియమనిష్టలు కలిగినటువంటి ఆచారవంతుడు. మరి తన భార్య కోరిక మేరకు ఇక్కడికి వచ్చి కుక్కలు పందులు తిన్నటువంటి అన్నాన్ని నేను తిన్నాను కదా, ఈరోజు ఈ గతి నాకు పట్టిందని బాధపడ్డాడని చూసాము. ఇది తప్పే, రెండు తప్పే. వాళ్ళిద్దరి యొక్క కళ్ళు తెరిపించేందుకే మరి దత్తాత్రేయ స్వామి వారు ఆ విధంగా చూపించారు. ఆమెకేమో పరాణం తినాలి అనేటువంటి ఆసక్తి పనికిరాదు అనేటువంటి విషయం గ్రహించాలి. అలాగే భర్త పరాన్నము భుజించకూడదు అనే అనాసక్తి పనికిరాదు, అనాసక్తి కూడా పనికిరాదు. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ మళ్ళీ భాగవతంలో ఒక శ్లోకం చూద్దాం. అది ఎప్పుడు అంటే, వసుదేవుడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు దేవకీదేవికి పుట్టినటువంటి మొదటి బిడ్డను కంసునికి అప్పచెప్పేశాడు. చూడండి, తన సొంత బిడ్డనే కంసుడికి అప్పచెప్పాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు ఆయన. మాట ఇచ్చిన ప్రకారం వెనక్కి వెళ్ళకూడదు అని విషయం మీద ఆయన తన బిడ్డని కంసుడికి ఇచ్చేశాడు, సొంత బిడ్డని. ఎటువంటి ఆశ పెట్టుకొనక ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు మోసగించవలనే దుర్బుద్ధి కూడా కలగకుండా తన సొంత బిడ్డను చంపమని కంసుడికి ఇచ్చేసేటండి వసుదేవుడు. సత్యము మిథ్య అనే భేదం ఎరిగిన జ్ఞానికి దేనిపైన ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉండదు. ఇది సత్యం, ఇది మిథ్య అని భేదం ఎరిగిన జ్ఞానికి దేనిపైన ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉండదు. అంటే పరమాత్మునిపై భక్తి గలవానికి త్యాగం చేయలేని వస్తువేది కూడా ఉండదు. ఎప్పుడైతే మనం పరమాత్ముని యొక్క చరణాలను పట్టుకొని మరి ఆ పరమాత్మునిపై మనకు అనన్య భక్తి కలిగి ఉన్న అనుకోండి, అలాంటి అనన్య భక్తి కలిగి ఉన్న వానికి త్యాగం చేయలేని వస్తువు అనేది ఏది ఉండదుట. అజ్ఞానికి ఏది మేలో ఏది కీడో తెలుసుకోలేడు. అజ్ఞాని మటుకు అది ఏది మంచిది ఏది మనకి కీడు అనే విషయం తెలుసుకోలేడు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆ విప్రుని కథలోకి వస్తే, దత్తాత్రేయ స్వామివారు, నృసింహ సరస్వతి స్వామివారు ఆ విప్రదంపతుల పరిస్థితులను గ్రహించి ఆ విప్రుని యొక్క భార్యకు పరాణం వలన సుఖం ఎట్లుండునో రుచి చూపించారు ఈ సంఘటన ద్వారా. ఎందుకంటే ఆమెకి ఎప్పుడు కూడా పరాణం తినాలి అనేటువంటి ఆసక్తి ఉంది. కాబట్టి ఆ భోజనానికి కోరుకుంది వెళ్ళాలని. మరి స్వామివారు ఏం చేశాడు, పంపించాడు. ఆమెకున్నటువంటి కోరిక ప్రకారం ఆ అక్కడ భోజనానికి పంపించాడు. పంపించి ఏమి కనువిప్పు చేశాడంటే, పరాణం వలన సుఖం ఎట్లు ఉండునో రుచి చూపించాడు. ఎందుకంటే అక్కడ కుక్కలు పందులు వచ్చి ఆమె కళ్ళ ముందే మరి అక్కడ భోజనం తినడం ఆమె కళ్ళారా చూసింది. ఇదమ్మా అని చూపించాడు మాట స్వామివారు. అలాగే దత్తాత్రేయ స్వామివారు, నృసింహ స్వామివారు భార్యకు ఏ విధంగా కనువిప్పు కలిగించి చూపించారో, అలాగే భర్త విషయంలో ఏం చేశారంటే, పరాణము భుజింపననేది సంకల్పమును ఎట్లు మార్చనో కూడా స్వామివారు కనువిప్పు కలిగి చూపించారు. నేను తినను అన్నాడు. వెళ్ళాడు. మరి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ భుజించినటువంటి కుక్క పందులు తిన్నటువంటి అంటే ఆయన ఇక్కడ తినడం జరిగింది. నేను తినను అనేవాడికి మరి అక్కడ ఇతను కన్ను తెలిపించాడు స్వామివారు. ఇక్కడ అంటే కొన్ని సందర్భాలలో ఇక్కడ ముఖ్యమైన విషయం గ్రహించాలండి. కొన్ని సందర్భాలలో పరాన్నము భుజింపనిచో దైవ మరియు అలాగే పితృకార్యములకు ఆటంకం కలుగునని శ్రీ గురువు బోధించారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము. మనం ఒకసారి నేను తిననండి పరాణం ఎక్కడ తినను అని మనం తిష్ట వేసి కూర్చుంటే అది పనికిరాదురా నాయన,
ఎందుకంటే కొన్ని సందర్భాలు వస్తుంటాయి, మనకు తెలియకుండా అనేక సందర్భాలు ఇది చేయలేను అనే సందర్భాల్లో అది చేసేటట్లుగా పరమాత్మ అనేక సార్లు మన జీవితంలో చూపిస్తుంటారు. ఒక తినడం విషయంలోనే కాదు, మరి ఏ విషయమైనా చేసినప్పుడు ఇది కూడా అందులో ఒక భాగమే అనక మనం స్వీకరించాలి. ఎందుకంటే ఆయన కొన్ని చెప్తున్నారు, స్వామి మన దత్తాత్రేయ స్వామి వారు చెప్తున్నారు, కొన్ని సందర్భాలలో నేను పరాణము భుజింపను అంటే పరాణము భుజింపనిచో దైవము మరియు పితృకార్యములకు ఆటంకం కలుగును. మరి పితృకార్యము దైవ కార్యాలకు మన అందరం భోజనం పెడుతుంటారు కదండి, మరి అక్కడ తప్పకుండా తినాలి. మన యొక్క ధర్మము ప్రకారము అందులో మనం హాజరయ్యి మనం భోజనం చేయాల్సిందే అనేటటువంటి విషయం కూడా ఈ విప్రునికి తెలియజేశారు స్వామివారు ఈ సంఘటన ద్వారా. అంతేగాని నేను నిష్ఠతో ఉన్నాను, పరాన్నం తినకూడదు అనేటువంటి నిష్ఠని ఆయనకు కూడా ఈయనకి కనువిప్పు కలిగించారు స్వామివారు, దత్తాత్రేయ స్వామివారు అనే విషయం గ్రహించుకోవాలి. కాబట్టి వేటిపైన కూడా ఇష్టాయిష్టములను పెట్టుకొనరాదని, అటువంటివి పెట్టుకొనినా అవి మన చేతిలోనివి కాదని భగవంతుడు వాటిని తారుమారు చేస్తాడు అనే నీతిని కూడా గ్రహించాలి. భాగవతంలో చెప్పినటువంటి ఆ వసుదేవుడి యొక్క శ్లోకము, దాని అర్థం కూడా చెప్పాం కదా, అదే సంఘటన ఇక్కడ కూడా మనకి జరగడం జరిగింది. దాని యొక్క అర్థాన్ని తీసుకుంటే ఇక్కడ మనకి సరిపోతుంది. కాబట్టి వేటిపైన కూడా మనం ఇష్టము అయిష్టము, ఇప్పుడు ఆ అమ్మాయి పరాణం తినాలి అనే ఇష్టం ఉంది, ఈయనకేమో పరాణ భోజనం తినకూడదు అనేది అయిష్టం ఉంది. కాబట్టి ఇట్లాంటి ఇష్టము అయిష్టము ఆ భార్యకిని ఈ బ్రాహ్మణుడికి ఏ విధంగా ఉందో ఇష్టములు పెట్టుకొనరాదని దత్తాత్రేయ స్వామి వారు చెప్తున్నారు. అటువంటి ఒకవేళ పెట్టుకున్నా కూడా అది మన చేతిలో లేనిది, భగవంతుడు వాటిని తారుమారు చేయగలడు అనేటువంటి విషయం చెప్పారు. వీళ్ళిద్దరి విషయంలో అలాగే జరిగింది కదా, తారుమారు జరిగింది కదా. మరి భార్య ఏమో నాకు పరాణం అంటే ఇష్టం అనుకుంది, అది వెళ్ళి ఆ పరాణం పంక్తిలోంచి లేచి వచ్చేసింది అక్కడ జరిగిన సంఘటన చూసి. అలాగే భర్తకేమో పరాణం భుజించకూడదు అనుకున్నాడు, అక్కడ భుజించాడు, తారుమారు జరిగింది అక్కడ సన్నివేశంలో అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. కాబట్టి వసుదేవుడంతటి వాడే, ఇందాక భాగవత శ్లోకంలో చెప్పుకున్నాం, వసుదేవుడంతటి వాడే తన బిడ్డపైన, తనకు పుట్టినటువంటి బిడ్డపైన ఎటువంటి మమకారం పెట్టుకోకుండా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటకు తన బిడ్డనే శత్రువైనటువంటి అతను కంసుడికి దానం చేశాడు అనేటువంటి విషయము మనము గ్రహించాలి. ఇది చాలా ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. ఆ శత్రువుకే తన సొంత బిడ్డను ఇచ్చేశాడు కంసుడు. మరి సత్యం అంటే భగవంతుని తెలుసుకోవడమే తప్ప ఇవన్నీ కాదండి. సత్యం అంటే భగవంతుని తెలుసుకోవటమే, మిగిలినవన్నీ కూడా మిచ్చయే. సత్యం ఒక్కటే భగవంతుడు, మిగిలినవన్నీ కూడా మిచ్చయే. సత్యం మరియు మిచ్చకు గల భేదమును తెలిసిన జ్ఞానికి ప్రత్యేకంగా వేటిపైన ఆసక్తి ఉండదు. ఇందాక చెప్పుకున్న మన కథలో భాగవత శ్లోకంలో చెప్పినటువంటి విషయమే. సత్యము మిచ్చకు గల భేదము తెలిసిన జ్ఞానికి ప్రత్యేకంగా వేటిపైన కూడా ఆసక్తి ఉండదు. పరమాత్మపై అనన్యమైన భక్తి ఉన్నవారికి త్యాగం చేయలేని వస్తువు ఏది కూడా ఉండదు. కానీ అజ్ఞానికి మటుకు తనకి ఏది మేలో ఏది కీడో కూడా తెలుసుకొనలేడు. ఇది మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైన విషయం. కాబట్టి విప్రుని యొక్క నిష్ఠ పరాణం భుజింపరాదని, కానీ తన భార్యకు మటుకు పరాణం భుజింపవలనని ఆశ, అటువంటి మిచ్చలో ఉన్నటువంటి వారిరువురికి కూడా దత్తాత్రేయుల స్వామివారు, నృసింహ సరస్వతి స్వామివారు సత్యమేదో సూచించారు. సత్యమేదో అనేటువంటి విషయాన్ని సూచించారు. మరియు వారిరువురికి కూడా దేనిపైన కూడా ఆసక్తి పనికిరాదు అనేటువంటి విషయం కూడా కనువిప్పు కలుగజేశారు. కాబట్టి ఆ విప్రదంపతులకు పరమాత్మని యందు అప్పుడు అచంచలమైన భక్తి ఉన్నచో త్యాగం చేయలేని వస్తువు ఏది ఈ ప్రపంచంలో ఉండదని కూడా రుజువు చేశారు దత్తాత్రేయుల స్వామివారు, నృసింహ సరస్వతి స్వామివారు. కాబట్టే విప్రుని భార్య తన మనసులో ఎప్పటి నుంచో పరాణం భుజింపవలనని కోరిక ఉన్నప్పటికీ ఆ సంఘటన ద్వారా కోరిక త్యాగం చేసెను. అట్లే తన భర్త అయినటువంటి విప్రునికి కూడా పరాణం భుజించుటకు కూడా నిష్టగల బ్రాహ్మణునికి త్యాగం చేయించి అదే పరమాత్మ పరాణం భుజించేటట్లు చేశాడు. దత్తాత్రేయ స్వామివారు అయినటువంటి నృసింహ సరస్వతి స్వామివారికి భిక్ష ఇచ్చుట,
అలాగే శ్రీ దత్తాత్రేయుల స్వామివారు మహిమ చేత భాస్కరుడు అను అతడు 4,000 మందికి పైగా భోజనం ఎలా పెట్టాడు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. 4,000 మందికి భోజనం పెట్టేట ఆయన నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క మహిమ చేత. ఆ విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నామండి, గంధర్వ నగరము అంటే గానగాపురంలో ప్రతిరోజు కూడా బ్రాహ్మణులకు భోజనం పెడుతూ ఉంటారనే విషయం మనం తెలుసుకున్నాం. ఆ బ్రాహ్మణులు సమారాధన కానిదే మరేది భుజించరనే ఒక నియమం కూడా సాగుతూ ఉండేది అక్కడ. మరి ఆ గానగాపురంలోనే ఒక అతను ఉన్నాడండి. అతని పేరు భాస్కరుడు. అతను చాలా దరిద్రంతో అనుభవిస్తున్నటువంటి పాపం బ్రాహ్మణుడు. అతను ఎటువంటి సంపద లేకుండా, ఎటువంటి ధనము లేకుండా కటిక దరిద్రంతో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఆయన, ఆ భాస్కరుడు అనే అతను. గొప్ప విషయం ఏంటంటే, అంత కటిక దరిద్రంలో కూడా ఆ భాస్కరుడు దత్తాత్రేయుల స్వామివారంటే, నృసింహ సరస్వతి స్వామివారంటే అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి బ్రాహ్మణుడు. చాలా ఇష్టపడుతూ ఉండేవాడు స్వామివారంటే. అయితే అతనికి ఒక సంకల్పం చేసుకున్నాడు. ఏమనంటే, శ్రీదత్తునికి నృసింహ సరస్వతి స్వామి వారికి భిక్ష ఇవ్వాలని కోరుకున్నట్ట. అది ఆయన సంకల్పం. ఈ దరిద్రుడు కటిక బ్రాహ్మణుడైనటువంటి దరిద్రమైనటువంటి కటిక బ్రాహ్మణుడు భాస్కరుడు ఏమీ లేకపోయినప్పటికీ కూడా అతని సంకల్పం చూడండి, దత్తాత్రేయుల స్వామి వారికి భిక్ష ఇద్దామని సంకల్పించుకున్నాడు. ఏం చేశారంటే, కొంచెం బియ్యం తీసుకున్నాడు. అలాగే కొన్ని పదార్థాలు కూడా తీసుకొని అవన్నీ కూడా ఒక మూట కట్టుకొని, మరి స్వామివారు దత్తాత్రేయ స్వామివారు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో అప్పుడు దాన్ని ప్రసాదంగా ఇద్దామని సంకల్పించుకున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి ఆ భాస్కరుడు అనే అతను. అలా అన్నీ కట్టుకొని, బియ్యము కొన్ని పదార్థాలు కట్టుకొని ఆ మూటని వేసుకుని ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్వామి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇద్దామని. ఇక్కడ మళ్ళీ ఒక భాగవత శ్లోకం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగిన సంఘటనకి దీనికి మనకి సరిపోతుంది. చక్కగా మనం అన్వయించుకుని చూసుకుంటే పరమాత్మ యొక్క లీలలు మనకు అర్థమవుతుంటాయి. ఈ శ్లోకము ఏ సంఘటనలో చెప్పబడింది అంటే, కృష్ణ పరమాత్ముడు ఉద్ధవునితో అన్న మాటలన్నీ ఈ శ్లోకం ద్వారా చెప్పబడింది మాట. కృష్ణ పరమాత్ముడు ఉద్ధవుడితో అన్నట్ట ఈ మాటలు, శ్లోకం పలికింది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, లౌకికమైనటువంటి జీవితమున గల సమస్త సుఖములను వదలి తమ చూపును నాపై పెట్టి శరణు వేడిన భక్తులకు, అలాంటి భక్తులను చూచి నేను లొంగిపోయేదునన్నట్ట కృష్ణ పరమాత్ముడు ఉద్ధమునితో. అంటే మన లౌకికమైన జీవితంలో మనం ఎన్నో సుఖాలు చూస్తూ ఉంటామండి. సమస్త సుఖాలను మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటాయి. కానీ అలాంటి సమస్త సుఖాలను కూడా వదిలిపెట్టి చూసే అతను పరమాత్ముడి మీద ఆ దృష్టిని పెట్టి శరణు వేడిన అలాంటి భక్తులకు పరమాత్ముడు లొంగిపోతాటండి. అది ఆ శ్లోకం యొక్క అర్థం. అట్టి వాణిని రక్షించుటయే నా కర్తవ్యం అని పరమాత్మ లొంగిపోవటమే కాకుండా అలాంటి వారిని రక్షించుట కూడా పరమాత్ముడి యొక్క కర్తవ్యము అంట. మరి ఇక్కడ భాస్కరుడు చూడండి, మరి అంత కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా అతని సంకల్పం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. పరమాత్ముడికే భిక్ష పెడదామనుకుంటున్నాడు ఆయన. మరి పరమాత్ముడికి వెళ్ళి కూడా అడగలేదు. ఆయన కూర్చున్నాడు. ఆ దత్తాత్రేయుల స్వామి వారు ఎప్పుడు నన్ను కరుణిస్తారా, ఎప్పుడు నాకు ఆజ్ఞ వేస్తారా, ఆ ఆజ్ఞ ప్రకారము నేను వెళ్ళి ఆ భిక్ష పెడదామనే ఉద్దేశంతో అతను కూర్చున్నాడు, ఆ భాస్కరుడు అనే అతను. మరి ఆ భాస్కరుడు ప్రతిరోజు దాని భుజాన వేసుకున్నట్ట మూటని వేసుకొని తాను తెచ్చిన మూటను విప్పకుండా తన మనసులోని మాటను చెప్పక, చూడండి పోనీ చెప్పాడంటే అది చెప్పట్లేదు పరమాత్ముడికి. సంకల్పించుకున్నాడు, పరమాత్ముడికే తెలుసు కదా ఆయన ఎప్పుడు చెప్తాడో అప్పుడే నేను దాన్ని శిరసా వహిస్తాను అనేటువంటి ఒక మంచి జిజ్ఞాసతో ఆయన ఉన్నాడు. ఆయన శరణాగతి కోడి ఉన్నాడు. ఆయన ప్రతిరోజు మామూలుగానే ఆయన ఏం చేస్తుంటాడంటే, బ్రాహ్మణ సమారాధన జరుగుతుంటుందని చెప్పాను కదండి గానగాపురంలో. ఈయన కూడా వెళ్ళి పాపం ఆ సమారాధనకు వెళ్ళి భోజనం చేస్తుండేవాట.
ఇలా చేస్తూ ఉంటే ఒకసారి ఏమైందంటే తక్కిన బ్రాహ్మణులు ఈ కటిక దరిద్ర బాధతో ఉన్నటువంటి ఈ భాస్కర్ను చూసి ఎగతాళి చేశారట, హేళన చేశారట. ఏమని అంటే అని నిందించారట పైపెట్టు చేసి, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని మాట్లాడి చివరికి ఏం చెప్పారంట, నువ్వు రోజు వచ్చి తినిపోతున్నావు కదా ఇక్కడ, మరి నువ్వు బ్రాహ్మణులకు భోజనము చేసి పెట్టమని ఆ భాస్కరుని హేళన చేస్తూ మాట్లాడట, ఎగతాళి చేసేట. అంటే వాళ్ళందరూ ఇతనికి అంత శక్తి లేదు, ఊరికే సమారాధనకు వచ్చి తినిపోతున్నాడు, మరి ప్రతిరోజు బ్రాహ్మణులు ఇక్కడ భోజనం పెడుతుంటారు కదా ఊర్లో, మరి ఇంతవరకు ఈ భాస్కరుడు అనేవాడు ఎప్పుడు పెట్టలేదు, మరి ఊరికే తినిపోతున్నాడు, ఒక మూట కట్టుకొస్తున్నాడు మరి అని వీళ్ళందరూ ఎగతాళి చేసి, నువ్వు ఒకసారి పెట్టు అని పాపం ఎగతాళి చేశారట, హేళన చేశారట అందరి ముందు. అతని పరిస్థితి ఏమో కటిక దరిద్ర స్థితిలో ఉన్నాడు పాపం. ఆయన పెట్టలేని స్థితిలో ఉన్నాడు. ఆయన పుట్ట కోసమే ఆయన వచ్చి అక్కడ తింటున్నాడు పాపం, చేసుకోలేక ఆ దరిద్రము చేత. మరి అలాంటి వ్యక్తిని వీళ్ళందరూ కూడా హేళన చేశారు. వీళ్ళు చేసినటువంటి తక్కిన బ్రాహ్మణులు చేసినటువంటి ఆ ఎగతాళి, ఆ హేళన సర్వజ్ఞత కలిగినటువంటి ఆ జగద్గురు శ్రీ దత్తాత్రేయుల స్వామివారు అనగా నృసింహసరస్వతి స్వామి వారి యొక్క చెవిలో పడింది. చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం, లౌకికమైన జీవితమును గల సమస్త సుఖములు వది తమ చూపును నాపై పెట్టి శరణు వేడిన భక్తులకు చూచి నేనే లొంగిపోయేదను అని చెప్పాను ఇందాక భాగవత శ్లోకంలో. మరి ఆయన వేరే విషయాలు ఏం పట్టించుకోవట్లేదు. స్వామివారికి భాస్కరుడు ఎంతసేపు భిక్ష వేద్దామనుకుంటున్నాడు తప్ప పాపం వేటి మీద యాచించట్లేదు. చివరికి పరమాత్ముని నేను నీకు భిక్ష పెడతాను అన్నాడు తప్ప నా కటిక దరిద్రాన్ని వదిలించమని కూడా కోరలేదు. మరి అతను ఇక్కడే మనం గ్రహించాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ అంటే లౌకికమైనటువంటి జీవితం గల సమస్త సుఖాలను ఆయన కోరట్లేదు. దరిద్రుడైనప్పటికీ అవన్నీ వదిలేశాడు ఆయన భాగవత శ్లోకంలో చెప్పినట్టుగా భాస్కరుడు. కానీ తన దృష్టిని మటుకు అనన్య దృష్టి ఆ దత్తాత్రేయుల స్వామి వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి మీద పెట్టి శరణు కోరుకున్నాడు. కోరారు కాబట్టే పరమాత్మ దత్తాత్రేయుల స్వామి వారు తన భిక్షకుడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇద్దామని ఆ మూట కట్టుకుని తిరుగుతున్నటువంటి ఆ కటిక దరిద్రుడు అయినప్పటికీ ఆ భాస్కరుడికి దత్తాత్రేయుల స్వామి వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు లొంగిపోయారు. ఎంత చక్కటి పరమాత్మ అంటే అదే హెచ్చు తగ్గులు చూడని పరమాత్మ మన మనసును చూస్తాడు అనేటువంటి విషయం గ్రహించాలి. మనసు ఎప్పుడు కూడా శుద్ధముగా ఉండాలి, పరిశుద్ధమై ఉండాలి. అప్పుడే పరమాత్మ మనకి లొంగుతాడు. భక్తి ఉన్న చోట, ప్రేమ ఉన్న చోట పరమాత్ముడి యొక్క తిష్ట అక్కడే ఉంటాడు పరమాత్మ. కైలాసంలో ఉండడు, వైకుంఠంలో ఉండడు. మనం అనుకున్నటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప లోకాలు చెప్తూ ఉంటాం, అవన్నీ కాదు పరమాత్మ ఉండేది. ఎవరి మనస్సు ఎటువంటి కల్మషము లేకుండా, భక్తుడి మనసు కల్మషము లేకుండా చిత్త పరిశుద్ధి అయి ఉంటుందో అటువంటి మనస్సులో పరమాత్మ ఉంటాడు, లొంగిపోయి ఉంటాడు. కైలాసంలో అక్కడ ఉండి భోగభాగ్యాలతోనో లేదా వైకుంఠంలో ఉండి ఆ భోగభాగ్యాలతో కోసమని అక్కడ ఉండడు ఆయన స్వామి. ఇదే మనం తెలుసుకున్నటువంటి రహస్యము. భాస్కరుడి విషయంలో అలాగే జరిగింది. స్వామివారికి మరి అతన్ని హేళన చేస్తున్నటువంటి మిగతా బ్రాహ్మణుల యొక్క మాటలన్నీ నాకు తెలిసింది. భాస్కరుడు పరమాత్మకి భిక్ష ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ కొంచెం బియ్యాన్ని తర్వాత కొన్ని వస్తువులను మూట కట్టుకొని అలా 3 నెలలు వేచి ఉన్నట్టండి. పరమాత్మ ఆజ్ఞ ఎప్పుడవుతుందా అని. పోనీ చెప్పని కూడా చెప్పలేదు, వెళ్ళి స్వామి నేను నీకు ఇవ్వాలి అని కాకుండా అలా 3 నెలలు స్వామిని వేచి ఉన్నట్ట. ఆ 3 నెలల్లో కూడా తన దృష్టి ప్రాపంచికమైనటువంటి విషయ సుఖాల మీద వెళ్ళలేదు. ఎంతసేపు దత్తాత్రేయుల స్వామి వారికి నేను భిక్షనివ్వాలి, తనకున్న శక్తితో తనకున్నటువంటి ఎంత శక్తి ఉందో అంత మటుకే ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా ఆ తండ్రికి పెట్టాలి అనేటువంటి కాంక్ష తప్ప ఏ క్షణము ఏ రోజైనా ఏ క్షణమైనా అతని మనస్సు మారలేదు. అనన్య భక్తితోనే ఉన్నాడు. భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవన్నీ. ఇలాంటి భక్తిని మనం పెంపొందించుకోవాలి. ఇలాంటిదే మనం పరమాత్ముడి దగ్గర సాధించాలి తప్ప మరి అంత కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా అతను మిగతా విషయాలు ఏ కోరికలు కోరుకోలేదండి భాస్కరుడు. అందుకనే దత్తాత్రేయుల స్వామి వారు
భాస్కరుడి యొక్క అలాంటి అనన్య భక్తికి లొంగిపోయి ఆ భాస్కరుని రక్షించేందుకు సిద్ధమయ్యాటండి. చూడండి, ఇందాక చెప్పుకున్నాం కదా, భక్తులకు భాగవతంలో చెక్కమే లొంగిపోయేదను, అటువంటి వారికి చూచి, నన్ను శరణు వేడిన భక్తులను చూచి నేను లొంగిపోయేదను, అట్టి వాణిని రక్షించుటయే నా కర్తవ్యము అని భాగవతంలో చెప్పాం శ్లోకంలో. అదే ఇక్కడ పరమాత్ముడు దత్తాత్రేయ స్వామి లొంగిపోయి వారి యొక్క కరుణను ప్రసాదించుటకు సిద్ధమయ్యారు. అలాగే తన భక్తుడైనటువంటి భాస్కరుని రక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఒకరోజు ఏం చేశారంటే, ఇలాగే నడుస్తున్న రోజుల్లో స్వామివారు ఉన్నట్టుండి భాస్కరుని పిలిచి నువ్వు స్వయంపాకం చేసి భిక్ష ఇమ్మని కోరడమే కాకుండా ఆ గానుగాపురంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సకుటుంబ సమేతముగా అందరినీ నీ నా అనే భేదం లేకుండా అందరికీ భోజనము ఆహ్వానించు అని దత్తాత్రేయ స్వామి వారు ఆజ్ఞాపించారు భాస్కరుడికి. చిత్రం చూడండి, అతని దగ్గర పైకం లేదు, ఏమీ లేదు. తానే తినక ఈ సమారాధానికి వెళ్ళి తన కడుపుని నింపుకున్నటువంటి ఆ భాస్కరుడు ఇతరుల బ్రాహ్మణుల చేత నిందపడటం కాకుండా కేవలము కొంచెము బియ్యాన్ని తన జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారికి ప్రసాదించాలనుకునేటువంటి కోరిక కలిగినటువంటి ఆ భక్తుడికి మరి పరమాత్మ పిలిచి ఇది ఆజ్ఞ చేశాడు. నువ్వు స్వయంపాకం చేయి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలువు, నీ నా అనే భేదం లేకుండా అందరికీ పెట్టు అని చెప్పాట. భాస్కరుడు ముందు తన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతున్నది అని సంతోషపడ్డాడు. ఎందుకంటే స్వామివారు ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు నేను సిద్ధంగా పెట్టడానికి ఉన్నానని అనుకున్నాడు. ఒక పక్క ఆనందం చెందాడు, మరొక పక్క దిగులు పడ్డాడు. ఇదేమిటి, మరి నాకు శక్తికి మించినది కదా ఇది, మరి ఇలాంటి కార్యాన్ని స్వామివారు నాకు అప్పజెప్పారు, మరి ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న కూడా వచ్చింది పాపం మొదలైనకి. సహజం కదండి, మనకు శక్తి లేని పనిని ఒక్కొక్కసారి మనం చేయమని వచ్చినప్పుడు ముందు టక్కమని మనకి ఆలోచన అటే పరిగెడుతుంది. అలాగే భాస్కరుడు కూడా సహజంగానే అలాగే వచ్చింది.